అఖండ సద్గురుభ్యో నమః. అందరికీ జై గురండి. ఇవాళ మనం చెప్పుకునే కథ మోసకారి భక్తులు ఆషాఢభూతి అనే కథ అండి. ఇది పూర్వం ఒక గురువుగారి వద్ద అమూల్యమైన సూర్యకాంతం అని ఒకటి ఉండేది. ఆ సంగతి ఎవ్వరికీ తెలుపక ఆ మన్ని తాను పరుండే బొంద లోపల భద్రమనర్చి క్షణమైన ఆ బంతను వదలక గురువుగారు ఆ రత్నమును ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాడు. అయితే ఈ సంగతి ఎట్లో గ్రహించిన మోసకారి ఒకడు ఆ రత్నమును ఎలా అయినా సరే సంగ్రహించి తాను కాజేయాలని సంకల్పించాను. ఈ సంకల్పంతో గురువుగారిని ఆశ్రయించి ఆయన శిష్యుడై వెనువెంట తిరుగుచూ గురువుగారికి అమితమైన భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తూ సేవా శుశ్రూషలు చేయుచు తన యందు నమ్మకం కుదురుటకై వేయి విధంబుల ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ గురువుగారు బొంతను మాత్రం క్షణమైన ఎడవక చాలా జాగ్రత్తగా మసలుకుండేవాడు. కనుక ఆ శిష్యునికి రత్నమును కాజేయడానికి అవకాశం కుదరలేదు. సరే, పట్టు విడక సమయంకై అతడు వేచి ఉన్నాడన్నమాట. నాడు గురు శిష్యులిరువురు ఒకరి ఇంట భిక్ష ముగించుకొని మరొక గ్రామంలో పోవుటకై బయలుదేరి ఒక అరణ్యం గుండా పోచున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ శిష్యుడు బిగ్గరగా రోదన చేస్తూ తన పాపమునికి ఇంక నిష్కృతి లేదని వాపోవచ్చు, అయ్యా, ఎంతో ఆదరణతో మనకు ఆతిథ్యం ఇచ్చిన గృహస్థు సొత్తు అపహరించి పాపిష్టినైపోయానే. చూడండి, వారి ఇంటి కప్పుతాలుగా గడ్డిపోచ నా మూటలో చిక్కుకుని ఉంది. దయ ఉంచి తమరిచ్చట ఒక్క గడియ ఆగండి. ఈ గడ్డి పరకను వారికి ఇచ్చివేసి క్షణంలో తిరిగి వస్తానని పలుకుచూ గురువుగారు ఎంత వద్దన్నా వినిపించుకోకుండా వెనుదిరిగి ఆ గ్రామం వైపు మహావేగంతో పరిగెత్తింది. గురువుగారి దృష్టికి తాను మరుగగు వరకు ఆ విధంగా పరిగెత్తి ఒకచోట కూర్చొని కొంత తడవాగి మరలా పరిగెత్తుకొనొచ్చు గురువుగారిని సమీపించి, అయ్యా, ఇక నడవండి. నా మనస్సు ఎంతో తేలికపడింది. వారి సొత్తు వారికిచ్చి వేసి తిని అమ్మయ్యా, నా పాపమును బాపుకుంటుని పరుల సొత్తు హరించట కన్నా ఘోర పాతకం ఇంకేమైనా ఉన్నదా అని బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇచ్చాడు ఆ శిష్యుడు. గురువుగారి మాటలకు ముగ్ధులై శిష్యుని పవిత్రమైన అంతఃకరణకు ఎంతో సంతోషించి శిష్యుని యందు అపరిమితమైన ప్రేమను నమ్మకమును ఏర్పరచుకున్నాడు. అది నానాటికి వృద్ధి చెందింది. శిష్యుడు అది కనిబట్టి మరింతగా గురుసేవ యందు అప్రమత్తుడై ఉన్నాడు. అది గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. గురువుగారు శిష్యుని పిలిచి, ఓరి, నీ నదిలో స్నాన సంధ్యాదులు నిర్వర్తించుకుని వస్తాను. అంతవరకు నీవిక్కడ సామాన్ను బొంతను జాగ్రత్తగా చూస్తూ ఉండుము అని చెప్పి శిష్యునికి అప్పగించి నిశ్చితగా నదిలో దిగి స్నానం చేసి మంత్ర జపంతో మైమర్చి ఉండెను. అదే సమయం అనుకొని శిష్యుడు ఆ గురువుగారి బొంతను మాత్రం తీసుకుని పారిపోయాడు. అప్పటికి సూర్యుడు బాగా నెత్తి మీదకు వచ్చాడు. ఇక పరిగెత్తలేక ఆదృత ఆపుకోలేక తన వద్దనున్న చాకుతో ఆ బంతను కోసి రత్నమును బయటికి తీశాడు. అది సూర్యకాంతమణి అని, సూర్యకిరణములు సోకినంతనే దాని నుండి అగ్ని జ్వాలలు ఉత్పన్నమగునని పాపం ఆ శిష్యునికి ఏం తెలియను. రత్నంపై సూర్యకిరణములు పడడంతోనే బగ్గున మంటలు లేచి బొంత సహితంగా క్షణంలో ఆ శిష్యుడు భస్మీభూతం అయిపోయాడు. పాపం ఆ శిష్యుని అసలు పేరేమో తెలియదు. భూతి అనగా బూడిద. ఆషాఢమందు ఆ విధంగా బూడిదైనందున ఆషాఢభూతి అని అతనికి మరణానంతరం పౌరుషనామం ఏర్పడెను. ఆనాటి నుండి అతి వినయం దూర్థ లక్షణం అన్నట్లుగా వినయ విధేయతలెంతో ప్రదర్శించుచు మోస విధంగా ప్రవర్తించు వారికి ఆషాఢభూతి అను నామం సార్థకమయ్యను. ఇదండి మోసగారి శిష్యుడు కథ. ఇటువంటిది ఇంకొక కథ ఉందండి, చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న కథలో గురువుగారిని మోసం చేశాడు ఆ శిష్యుడు. ఇక్కడ ఈ భక్తుడు దేవతనే మోసం చేసినట్లు ఉందండి. అది దాని గురించి చెప్పుకుందాం. ఒక గ్రామంలో కన్నయ్య అనేవాడు ప్రతినిత్యం తన గొర్రెలను మేతకై అడవికి తోలుకొని పోయేవాడు. ఒకనాడు తన మందలను గొర్రెపిల్ల ఒకటి తప్పిపోయినట్లు ఇంటికి వచ్చిన తర్వాత కానీ అతనికి తెలియలేదు. ఆ ఊరి గ్రామదేవత పేరు పోచమ్మ. నా గొర్రెపిల్ల సురక్షితంగా తెల్లారేసరికి నా ఇంటికి వస్తే 16 రాట్ల పందిరి వేసి ఒక ఎనుబోతును బలిస్తానని కన్నయ్య పోచమ్మకు మొక్కుకున్నాడు.
రూపాయల కిమ్మత్తి గల గుర్రు పిల్ల కోసం 100 రూపాయలు వదులుకుంటానంటావేమిటి అని భర్తని అతని భార్య మాచమ్మ అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. అంతా వాళ్ళక్కి, ఊరికే అన్నాను అన్నట్లు చెయ్యి అడ్డం పెట్టి చేతి చాటు నుండి భార్యకు కన్నయ్య సంజ్ఞ చేశాను. అయినా కన్నయ్య ఏం చేస్తాడో చూద్దామని పోచమ్మ తన మహిమచే గొర్రెపిల్ల వాని ఇంటికి తెల్లారేసరికి వచ్చేటట్లు చేసింది. కన్నయ్య మాచమ్మను తీసుకొని మొక్కు చెల్లించుటకై పోచమ్మ గుడి వద్దకు వెళ్ళి, తల్లి, నా కోరిక తీర్చావు, ఇదిగో నీకు మొక్కు చెల్లించుకుంటాను అని చెప్పుతూ పందిరి ఆకారంగా చెయ్యి తిప్పుతూ 16 చిటికలు పూర్తి చేసి పందిరికి కావించాడు. ఇదిగో ఎనుబోతును బలిస్తున్నాను అని భార్య తలలోని బలిసిన పేరును ఒక దాన్ని బయటికి లాగి అమ్మవారి గూడి గడపపై దాన్ని కుక్కి భార్య వైపు చూసి మందహాసం చేస్తూ, నీకు ఎనుబోతుని బలిచ్చాను తల్లి అని నమస్కారం చేశాడు. బంధుమిత్రులను, భార్యాపుత్రులను, తల్లిదండ్రులను, గురువులను కూడా మోసం చేసేవారు ఉన్నారు. దేవతలనే మోసం చేసిన భక్తులను ఎక్కడా చూడలేదని ఆశ్చర్యంతో పోచమ్మ ముక్కు మీద వేలు వేసుకుంది. ఇంత అమ్మవారు కూడా ఆశ్చర్యం నుండి తెప్పరిల్లలేకపోవడం చే అమ్మవారు ముక్కు మీద వేసిన వేలు అట్లానే నిలిచిపోయింది. అయితే దర్శనార్థమై వచ్చిపోయాడు పోచమ్మ భక్తులు. పోచమ్మ ముక్కు మీద వేలు వేసుకుందేమిటి, ఇదేమిటి ఆశ్చర్యంగా ఉందే అని వారు కనపడిన వారందరికీ వింతను ప్రకటిస్తూ రాగా క్షణములో ఆ నోట ఈ నోట రాజుగారు చెవులు పడింది. ఇక ఆయనే స్వయంగా వచ్చి ఈ వింత దృశ్యం చూసి స్వయంగా అమ్మవారి వింత ప్రవర్తన వలన దేశానికి ఏమైనా కీడు రానున్నదేమో శంకిస్తూ వారి ముక్కు మీద వేసిన వేలు ఎవరైనా తీయిస్తే వారికి అర్ధరాజ్యం ఇస్తానని రాజ్యమంతటా చాటింపు వేయించాడు. ముక్కు మీద వేలేసుకున్నట్టు కారణం ఏదో తెలిస్తే తప్ప ఎట్లా అది తీయించాలి, అందుకేమి చెయ్యాలి, ఎవ్వరికి ఏమీ అర్థం కాక ఊరుకున్నారు. కన్నయ్య భార్య మాచమ్మ రాజుగారి వద్దకు పోయి పోచమ్మ ముక్కు మీద వేలు తాను తీయిస్తాను అనే ప్రతిజ్ఞలు పలకసాగింది. రాజుగారు ఆలయపు తాళం చేతులు ఆమెకు ఇప్పించి రాజుగారు ఆమెకు ఒక్క రాత్రి మాత్రం గడువిచ్చారు. అర్ధరాత్రి సమయమున ఆలయపు తలుపులు తెరిచి మాచమ్మ లోనికి వెళ్ళి తలుపులు తిరిగి భద్రంగా లోన తాళం వేసింది. కిందకి జారాడు చీర కుచ్చిళ్ళు పైకి లాగి గోచివేసి చీర కట్టి పైట కొంగు నడుముకు చుట్టూ బిగించి గుడిలో ఒక మూలనున్న చీపురు కట్ట చేతబట్టి, ఏయ్ పోచమ్మ, ఎవరనుకున్నావో నేను మాచమ్మను, ముక్కు మీద వేలు తీస్తావా, ముఖం వాచేటట్టు చీపురు కట్ట దెబ్బలు తింటావా అంటూ చీపురు కట్ట పైకెత్తి మహంకాళి వలె ఉగ్ర స్వరూపంతో పోచమ్మ పైకి ఉరికింది. పాపం పోచమ్మ కర్మ కాలింది. దాని చేత చీపురు కట్ట దెబ్బలు కూడా ఎక్కడ తినవలసి వస్తుందో నన్ను హళ్ళిపోయి చటుక్కున ముక్కుపై నుండి వేలు తీసివేసిందమ్మ. రాజుగారు అన్న ప్రకారము ఆమెకు అర్ధరాజ్యం ఇచ్చివేశారు. ఏమయ్యా, పోయిన గొర్రెపిల్లను తిరిగి పొందానని వంగిపోయేవి కానీ చూచుకో నా తడాక. పోచమ్మ పొగరడించి అర్ధరాజ్యం అవలేలాగా సంపాదించాను అంది పక్కపక్క నవ్వుతూ భర్తతో మాచమ్మ. ఇదండి కథ. అందరికీ ధన్యవాదాలు, అందరికీ వందనాలు, అందరికీ జై గురు. లోకా సమస్త సుఖినో భవంతు. మరో కథలో మళ్ళీ మనం కలుసుకుందామండి. అందరికీ జై గురు.